సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు. భారత్ కెనడా సంబంధాల్లో రోజు రోజుకి కొత్త ఇబ్బందులు వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ కాస్త దిగజారుతున్నాయనే చెప్పాలి. డిప్లొమాటిక్ అఫెన్స్ అనేది స్టార్ట్ అయింది అండ్ ఇట్స్ ఇప్పుడు సో లో అని కూడా చెప్పొచ్చు. ఈ 2 రోజుల నుంచి అసలు ఏం జరుగుతుంది మనందరికి తెలుసు. చాలా సంవత్సరాలుగా దాదాపు 100 సంవత్సరాల నుంచి కూడా భారతదేశం నుంచి ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రం నుంచి కెనడాకి చాలామంది వలస వెళ్తున్నారు. వెళ్ళటమే కాదు అక్కడ సెటిల్ అవుతున్నారు కూడా. ముఖ్యంగా సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్గా ఫస్ట్లో వెళ్ళేవాళ్ళు. మెజారిటీ ఆఫ్ దెమ్ ఇప్పుడు కూడా ట్రక్ డ్రైవర్స్గా పనిచేస్తూ ఉంటారనమాట. పంజాబీ సిక్కులు కెనడాలో జనాభాలో చూసుకుంటే మన సిక్కుల పర్సంటేజ్ అంటే ఇండియన్ ఆరిజిన్ సిక్స్ అక్కడ దాదాపు 2.1% మంది ఉన్నారు. రాజకీయంగా కూడా సిక్కులు బలపడుతున్నారు. అక్కడ వాళ్ళు ఇంటిగ్రేట్ అయిపోయారు కెనడియన్ సాయిల్లో. అయితే భారతదేశంలో ఈ పంజాబ్ రాష్ట్రంలో ఒక ఇష్యూ చెలరేగుతూ ఉంది. అది ఖలిస్తాన్ ఇష్యూ. 1984లో జర్నైల్ సింగ్ భింద్రవాలే అప్పుడు కెనడా ఇచ్చిన సపోర్ట్ అంటే కెనడా సిక్కులు వాళ్ళకి ఇచ్చిన ఫండింగ్ కానీ వెపన్స్ కానీ అప్పట్లో బాగా వార్తల్లోకి వచ్చాయి. ఈ జర్నైల్ సింగ్ భింద్రవాలేని ఆపరేషన్ బ్లూ స్టార్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆయన్ని అసాసినేషన్ చేసినప్పుడు రివెంజ్గా ఇందిరాగాంధీ గారిని చంపడం మనకు తెలుసు. ఈ 1984 ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఖలిస్తాన్ మూమెంట్ కాస్త సబ్సైడ్ అయింది అనుకున్నాం. కానీ మళ్ళా అది పుంజుకుంటూనే ఉంది. ముఖ్యంగా విదేశాల్లో సిక్కులు దీనికి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. కెనడా కావచ్చు, యూకే కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అక్కడున్న ఇండియన్ ఆరిజిన్ సిక్స్ కొంతమంది ఖలిస్తాన్కి సానుభూతి పరులుగా వర్క్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో కెనడాలో జస్టిన్ ట్రూడో గవర్నమెంట్ ఉంది. అది లిబరల్ గవర్నమెంట్ అన్నమాట. అయితే జస్టిన్ ట్రూడో గవర్నమెంట్కి 2021లో జరిగిన ఎన్నికల్లో సరైన మెజారిటీ రాలేదు. రానందువలన అక్కడ ఇంకొక పార్టీలతో కోయిలిషన్ చేయాల్సి వచ్చింది. అదే న్యూ డెమోక్రసీ పార్టీ. ఈ పార్టీకి అధినేత ఒక ఇండియన్ ఆరిజిన్ సిక్, ఆయనే జగ్మీత్ సింగ్. ఈయన సపోర్ట్తో జస్టిన్ ట్రూడో గవర్నమెంట్ ఫామ్ చేశారనమాట. ఈ జగ్మీత్ సింగ్ కొంతవరకు ఖలిస్తాన్కి సపోర్టు సానుభూతిపరుడు. ఇదే అప్పటి నుంచి జస్టిన్ ట్రూడోని ఖలిస్తాన్కి డబ్బా కొట్టే విధంగా తయారు చేసిందనమాట. కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఖలిస్తాన్కి అంటే ప్రత్యక్షంగా కాకపోయినా చూపిస్తున్నారు కొంత ఇండైరెక్ట్ సానుభూతి అని చెప్పొచ్చు. ఇక్కడ మనం ఒక ఇన్సిడెంట్ చూడాలి. ఈ సంవత్సరం జూన్ 18వ తారీఖున హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం కెనడాకి వెళ్ళి సెటిల్ అయిపోయి కెనడియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని కెనడియన్ సిటిజన్షిప్ తీసుకుని అక్కడ ఇండైరెక్ట్గా ఖలిస్తాన్ని ప్రమోట్ చేస్తూ ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్కి అధినేతగా ఉంటూ ఉన్న అతన్ని అసాసినేషన్ జరిగింది. ఈ సంవత్సరం జూన్ 18వ తారీఖున అతను అక్కడ చంపేశారు, షాట్ చేశారనమాట. అయితే అప్పటి నుంచి ఈయన హత్య వెనకాల ఇండియన్స్ ఉన్నారు, ఇండియన్ గవర్నమెంట్ ఉంది అని చెప్పి చాలా వరకు కెనడాలో రాస్తున్నాయి. మనం తోసిపుచ్చుతూ వచ్చాం. కెనడియన్ పార్లమెంట్ వేదికగా కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ దీని వెనకాల ఇండియన్ గవర్నమెంట్ హస్తం ఉందని చెప్పేసరికి ఇండియాకు కూడా చాలానే కోపం వచ్చింది. అయితే అంతటితో ఆగకుండా కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియన్ ఎంబసీ కెనడాలో ఉన్న ఇండియన్ హై కమిషనర్ ఆఫీస్లో ఉన్న డిప్లొమాట్ని ఎక్స్పెల్ చేశారు, పవన్ కుమార్ రాయ్ అని చెప్పి. యాక్చువల్గా వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే, కెనడియన్ ఫారెన్ మినిస్టర్ ఎలిగేషన్ ఏంటంటే, ఇండియా నిజం చెప్పట్లేదు, గవర్నమెంట్ హస్తం ఉంది, ఇండియాకి ఎవరు హక్కు ఇచ్చారు మా భూభాగం మీద వచ్చి మా సిటిజన్ని చంపేయడానికి అని చెప్పి. హర్దీప్ సింగ్ నిజ్జర్ మా సిటిజను, మీరెవరు మా సాయిల్లోకి వచ్చి చంపడానికి మీకు ఎంత ధైర్యం అని చెప్పి ఆవిడ క్వశ్చన్ చేస్తుంది అనమాట. ఇక్కడ హర్దీప్ సింగ్ నిజ్జర్ మర్డర్లో ఇండియన్ డిప్లొమాట్స్ హస్తం ఉంది, ఇండియన్ హస్తం ఉంది అని చెప్పి వాళ్ళ ఎలిగేషన్ అనమాట. కానీ ఇండియా ఇది అన్సస్టైనబుల్ ఎలిగేషన్, అన్సబ్స్టాన్షియేటెడ్ ఎలిగేషన్, దీని వెనకాల ఎలాంటి ఎవిడెన్స్ లేవు, కావాలని కెనడా మా పైన చూపిస్తుంది రాజకీయ పరంగా మైలేజ్కి వాడుకోవడానికి. ఇన్ఫ్యాక్ట్ G20 సదస్సు జరిగినప్పుడు ఇండియా ప్రకారం మోడీ గారు మీ సాయిల్లో మా యాక్టివిటీస్ జరుగుతున్నాయి మాకు వ్యతిరేకంగా అని చెప్పినప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ట్రూడో నేను మోడీ గారితో చర్చించాను, ఆయన మర్డర్ గురించి అసాసినేషన్ గురించి అన్నీ కూడా ఏం జరిగిందో తెలియదు, కానీ ట్రూడో మాత్రం ఖలిస్తాన్కి సానుభూతి చూపిస్తున్నారు. దానికి ప్రధానమైన కారణం కెనడాలో ఉన్న పాలిటిక్స్ అని అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇండియా ప్రకారం గుడ్ టెర్రరిస్టులు బ్యాడ్ టెర్రరిస్టులు ఎవరు లేరు, టెర్రరిస్టులకి సపరేటిస్టులకి పెద్ద తేడా లేదు.
ఇండియన్ సోవరెన్ ఇంట్రెస్ట్ అంటే ఇండియాని ఖలిస్తాన్గా భారతదేశంలో ఖలిస్తాన్ విడిపోవటం ఇవన్నీ మనకు అవసరమా? ఇన్ఫ్యాక్ట్ సోవనిటీ సార్వభౌమాధికారం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దాన్ని క్వశ్చన్ చేస్తే ఏ దేశాన్ని మనం కూడా సహించాం. మీరు చూసారు పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎలా పెంచి పోషించిందో. తర్వాత అది పాకిస్తాన్కే ఫ్రాంకెన్స్టీన్స్ మనుషులాగా పాకిస్తాన్ని తినేస్తుంది. ఇప్పుడు కెనడా పరిస్థితి కూడా అలానే తయారవుద్దని ఇండియా వార్న్ కూడా చేస్తుంది. కానీ కెనడా దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే ఇదే సందర్భంలో కెనడా నాటో ఎలై కూడా నాటో దేశం కూడా ఓ పక్క అమెరికాని ఇంకో పక్క ఇంగ్లాండ్ని ఈ దేశాలన్నింటినీ కదుపుతోంది ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పి. కానీ అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాలన్నీ కూడా ఆచి తూచి అడిగేస్తున్నాయి ఈ విషయంలో. ఇన్ఫ్యాక్ట్ అమెరికా వైట్ హౌస్ స్టేట్మెంట్ ప్రకారం వీఆర్ డీప్లీ కన్సర్న్ విత్ జస్టిన్ ట్రూడోస్ స్టేట్మెంట్స్ ఆన్ ఇండియా అని చెప్తున్నారు. అలానే ఆస్ట్రేలియా అంది వీఆర్ కన్సర్న్ విత్ ద స్టేట్మెంట్ ఎట్ ద సేమ్ టైం. కానీ అదే టైంలో సోవనిటీ రూల్ ఆఫ్ లాని రెస్పెక్ట్ చేయాలి, ఇతర దేశాల యొక్క సార్వభౌమ అధికారం రూల్ ఆఫ్ లాని రెస్పెక్ట్ చేయాలని చెప్పి. అయితే కెనడా నాటో ఎలై మాత్రమే కాదు 5 ఐస్ అలయన్స్లో కూడా ఉందన్నమాట. ప్రపంచంలో 5 ఐస్ అని ఇంటెలిజెన్స్ అలయన్స్ ఒకటి ఉంది. వాళ్ళు ఇంటెలిజెన్స్ షేర్ చేసుకుంటారు. దానిలో ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, యుఎస్ఏ ఉన్నాయి. సో కెనడా ఇప్పుడు యూకేతో యుఎస్ఏతో మంత్రాలు జరుపుతుంది, ఆస్ట్రేలియాతో కూడా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు న్యూయార్క్లో యుఎన్ జనరల్ అసెంబ్లీ సమ్మిట్స్ జరుగుతున్నాయి. దానిలో కెనడియన్ ఫారెన్ మినిస్టర్ మెలనీ జాలీ మిగతా వాళ్ళతో కూడా తమ స్టాండ్కి సపోర్టుగా వాళ్ళతో డిస్కస్ చేస్తున్నట్టు కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఇండియా ఇది చాలా స్ట్రాంగ్గా తీసుకుంటుంది. మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా రెస్పాండ్ అవుతుంది కెనడియన్ ఎలిగేషన్స్కి. ఇవి కేవలం ఎలిగేషన్స్ మాత్రమే అని. అయితే గ్లోబలైజ్డ్ ఎరాలో మనం ఏదైతే అంతర్గత విషయాలు అనుకుంటున్నామో అవి అంతర్గత విషయాలుగా ఉండట్లేదు, అంతర్గత విషయాలుగా విండిపోవట్లేదు. ఉదాహరణకి మన ఫామ్ బిల్స్ 2020-21లో మీరు చూసారు. ఫామ్ బిల్స్ 3 ఫామ్ బిల్స్కి వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటం, దానికి చాలా దేశాల నుంచి బయట నుంచి సపోర్ట్ వచ్చింది. ముఖ్యంగా కెనడా నుంచి సపోర్ట్ వచ్చింది రైతులకి, తర్వాత బ్రిటన్ నుంచి సపోర్ట్ వచ్చింది. అప్పట్లో బ్రిటన్లో ఒక మినిస్టర్ ఒక మాట అన్నారనమాట, ఇన్ ద గ్లోబలైజ్డ్ వరల్డ్ దెర్ ఇస్ నో ఇంటర్నల్ అఫైర్. ఫామ్ బిల్స్ అనేవి గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఇండియా మా ఇంటర్నల్ అఫైర్ మేము చూసుకుంటా ఉంటే కుదరదు, ఇట్ ఎఫెక్ట్స్ మెనీ కంట్రీస్ అని చెప్పి. అలానే ప్రపంచీకరణ యొక్క ఫాలోఅవుట్ కూడా ఇది. సో ఒక దేశం యొక్క సార్వభౌమ అధికారాన్ని సపోర్ట్ చేయడం, దాన్ని క్వశ్చన్ చేయడం ఇంకో దేశం చేస్తుంది అనమాట. అండ్ కెనడా డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తుంది, వీ అలౌ రైట్ఫుల్ డిసెంట్ అని చెప్పి. అంటే ఖలిస్తాన్ మూమెంట్ రైట్ఫుల్ డిసెంట్ ఉంది, మా దేశంలో ఎలాంటి ప్రొటెస్ట్లు అయినా చేసుకోవచ్చని ఇండైరెక్ట్గా చెప్తుంది. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? కాకపోతే కెనడా విషయంలో మనం ఆచి తూచి అడిగేయాలి. ఇంతవరకు డిప్లొమాట్స్ని ఎక్స్పెల్ చేయడం, కెనడా ఇండియన్ డిప్లొమాట్ని ఎక్స్పెల్ చేస్తే ఇండియా కూడా కెనడియన్ డిప్లొమాట్ని ఎక్స్పెల్ చేసింది. కెనడియన్ హై కమిషనర్కి నోటీస్ కూడా ఇచ్చాము మనం. సో ఇవన్నీ ఓకే, కానీ ఇంత దూరం ఇంతవరకు వెళ్ళలేదు మనం ఈ పెద్ద దేశాలతో. ఇంతవరకు మనం శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనాతో ఇలా చేసాం, కానీ కెనడా లాంటి దేశాలతో వాళ్ళు మనతో చేయడం కానీ మనం వాళ్ళతో చేయడం కానీ జరగలేదు. సో ప్రపంచం అంతా దీన్ని చూస్తోంది, హౌ ఇండియా ఇస్ రెస్పాండింగ్, నిజంగా దీనిలో ఎంత ట్రూత్ ఉంది అని చెప్పి. సో బట్ మెలనీ జాలీ మాత్రం కెనడియన్ ఫారెన్ మినిస్టర్, మాకు ట్రూత్ కావాలి, ఇండియా ఇన్వెస్టిగేషన్లో సపోర్ట్ చేయాలి, ఇండియా పూర్తి స్థాయిలో సహకరించాలని చాలా గట్టిగానే చెప్తుంది. దీనికి సంబంధించి ఇండియా మాత్రం మా సోవరెన్ అధికారాల్లో, అంటే ఇండియా సోవరెనిటీ కమ్స్ ఫస్ట్ అని ఇండియా మాట్లాడుతుంది. దాంతోపాటు ఇండియా ఇంకొక విషయం కూడా స్ట్రాంగ్గా చెప్తుంది, ఖలిస్తాన్ ఇష్యూ సాల్వ్ చేయడం అనేది ఇండియా ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇంటర్నల్ ఇష్యూ. బయట విషయాల్లో ఇండియాని ఎవిడెన్స్ లేకుండా ఎలిగేషన్ చేయొద్దని చెప్పి మనం కూడా రిటాలియేట్ చేస్తున్నాం. కానీ భవిష్యత్తులో ఈ ఖలిస్తాన్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిపర్కషన్స్ వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే కెనడా అలిగేషన్ ప్రకారం వాళ్ళు ఎక్స్పెల్ చేసిన డిప్లొమాట్ పవన్ కుమార్ రాయ్, కెనడా చెప్పిన కథనం ప్రకారం అతను ఇంటెలిజెన్స్ ఐపీఎస్ ఆఫీసరు, అతన్ని డిప్లొమాట్గా వేశారు. ఇక్కడ కావాలని అతనుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, అందుకే మేము ఎక్స్పెల్ చేసామని చెప్తుంది. ఇది ఎంతవరకు నిజమో పక్కన పెడితే కెనడా ఇండియా రిలేషన్షిప్లో మాత్రం కొత్త లో కనిపిస్తుంది, చాలా దిగజారిపోతుంది రిలేషన్షిప్. దాంతోపాటు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా కూడా భవిష్యత్తులో దీనిలో స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. సో ఈ తరుణంలో ఖలిస్తాన్ ఇష్యూ అనేది మళ్ళీ తెరపైకి విపరీతంగా వస్తుంది. కానీ ఒకటి కరెక్ట్, ఇండియా ఇస్ అ ల్యాండ్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. దానిలో ప్రతి ఒక్కరికి మా దేశం మాకు కావాలి, మా భాష, మా ప్రాంతం మొత్తం మాకు సపరేట్ దేశం కావాలంటే ఇండియా ఒప్పుకునే స్థితిలో లేదు, ఒప్పుకోదు. సో సోవరెనిటీ ఆల్వేస్ కమ్స్ ఫస్ట్, ఇట్స్ ద ప్రైమరీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవ్రీ నేషన్. ప్రతి దేశం యొక్క ప్రైమరీ ఇంట్రెస్ట్ సార్వభౌమ అధికారం. దాన్ని పక్కన పెట్టి ఇండియా ఇంకా దేన్ని ఒప్పుకోదు. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో, చైనా విషయంలో ఇండియా ఎంత స్ట్రాంగ్గా ఉందో, కెనడా విషయంలో ఖలిస్తాన్ ఎపిసోడ్లో ఏ దేశం సపోర్ట్ చేసినా ఇండియా అంతే స్ట్రాంగ్గా రిటాలియేట్ చేస్తుంది. కానీ అనవసరమైన ఎవిడెన్స్ లేకుండా ఇండియా పైన ఎలిగేషన్స్ వేస్తే ఇండియా కూడా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్, జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు.